డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, 72వ మిస్ వరల్డ్ ఒబ్బల్ సుజాత మరి ఎంపిక అయిపోయారు. ఆవిడ అడిగిన ప్రశ్నకు ఆవిడ ఇచ్చిన ఆన్సరే ఆవిడకి విజయం సాధించిందని చెప్పేసి ఆర్టికల్స్ అయితే చూస్తూనే ఉన్నాం. అందం అంటే ఏంటి, అసలు ఏంటి కాంపిటీషన్స్ ఏంటి అన్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు మామూలుగా లేవు. నేను ఆర్టికల్స్ అంతా చదివేశాను మొత్తం. మరి ఒక్కసారి మరికొంతమంది వ్యూవర్స్ కోసం మాట్లాడుకుందాం ఒబ్బల్ సుజాత గురించి. ఈ ఒబ్బల్ సుజాత ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వాళ్ళ మదర్ చూస్తుంటే నాకు త్రూ అవుట్ నేను వాచ్ చేశాను ఈ ప్రోగ్రామ్ అంతా. వాళ్ళ మదర్ ఫేస్లో ప్రతిసారి భలే కాన్ఫిడెన్స్ కనపడింది. ఆవిడ కూతురికి ఎంకరేజ్ చేయడం, కింద అక్కడ కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళ ఫ్లాగ్ ఊపడము, ఎవ్రీ రౌండ్కి ఆవిడ చప్పట్లు కొట్టడం, అంటే అదే ఫైనల్ రౌండ్ మా అమ్మాయి గెలిచేసింది అన్నట్టు. అంటే లాస్ట్ 2-3 రౌండ్స్ నుంచి ఆవిడ విన్ అవుతూ వచ్చింది కదా ఒబ్బల్ సుజాత. ఆవిడ మదర్లో భలే కాన్ఫిడెన్స్ కనపడింది. ఆ కాన్ఫిడెన్స్ చూసి నేను ఓకే ఈ అమ్మాయి విన్ అవుతుందేమో అని అనుకున్నాను. అంటే చూడండి, ఆవిడ ఫైనల్ స్టేజ్కి అంటే విన్ అవ్వడానికి ఒక జవాబు చెప్పింది. మనం చేపడుతున్నటువంటి బాధ్యతలు ప్లస్ అవి మనం నిర్వర్తించే క్రమంలో, అంటే ఆచరించే క్రమంలో మన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు, మనం వాళ్ళకి ఆదర్శం అవుతాము అని. అంటే అలాగే అనిపించింది నాకు. వాళ్ళ మదర్ త్రూ అవుట్ క్లాప్స్ కొట్టడము, ఆవిడ ఎంకరేజ్ చేయడము, ఆ విధానం చూస్తుంటే మా అమ్మాయే గెలుస్తుంది, గెలిచి తీరాలి అనేటువంటి తపన ఆవిడలో కనిపించినప్పుడు నిజంగా కూతురు గెలిచింది చూసారా. అంటే ఆ అమ్మాయి చెప్పినటువంటి స్టేట్మెంట్కి వాళ్ళ తల్లి బిహేవ్ చేసిన దానికి బాగా కనెక్ట్ అయింది. ఇది కరెక్ట్ అని నిరూపణ అక్కడే అయిపోయింది. సో నేను చాలా వండర్ అయ్యాను అనమాట. అంత ఆత్మవిశ్వాసం వాళ్ళ అమ్మగారిలో. ఆవిడ అనుకున్నట్టే ఈవిడ గెలిచింది అని నేనైతే అనుకున్నాను కదా. 3rd నెంబర్లో ఎవరైతే నిలిచారో, ఆఫ్రికన్ పేర్లు మనకు తెలియదు కదా, గుర్తుండ, ఆ అమ్మాయి గెలుస్తుందేమో అనుకున్నా. అంటే చాలా చక్కగా ఫ్రీగా ఒక విధానంగా మాట్లాడింది, ఈమె గెలుస్తుందేమో అనుకున్నా. ఈ అమ్మాయి మాట్లాడిన విధానం చాలా శాంతంగా మెల్లగా మాట్లాడింది. అంటే ఎలా మాట్లాడినప్పటికీ మాట్లాడిన విధానం, ఆ మ్యాటర్ అనేది నాకు కనెక్ట్ అయ్యాను. either ఈ అమ్మాయి లేదా ఆ అమ్మాయి అన్నట్టుగా అనుకునే లోపల తిను ఫస్ట్, తను 3rdకి వెళ్ళిపోయారు. ఓకే, జడ్జెస్ మరి వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. సో ఆవిడ చెప్పిన జవాబుకి ఆవిడ గెలిచిన విధానం సరిగ్గా సరిపోయింది అక్కడ. అంటే తను చిన్నప్పటి నుంచి కూడా అటువంటి మెంటాలిటీతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచింది అనడానికి మనకి నిదర్శనం కనపడింది. కానీ పాపం చాలా అంటే చాలా కష్టపడింది చిన్నప్పటి నుంచి. ఇదే అంటారు, ఊరికే రాదు ఏది కూడా. కనిపించేది ఏది కూడా అంత తేలిక కాదు. అది ఎంత కష్టపడితేనో ఏదైనా సరే సాధించగలిగేది. అది ఒక గోల్ అనమాట. గోలు రీచ్ అవ్వడానికి మధ్యలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. అది లేకపోతే ఒక దారిలో ఆ ముళ్ళు, రాళ్ళు, నీళ్ళ గుంటలు ఏవేవో ఉంటాయి. అవన్నీ కూడా మనం పక్కకు తీసుకుని వెళ్తే దారి మనం క్లీన్గా సుగమంగా చేసుకుని ముందుకెళ్తే గోల్ రీచ్ అవుతాం. అలాగే ఈఎంఐ కూడా ఎన్ని స్టెప్స్ ఎక్కి ఉంటుందో, ప్రతి స్టెప్లో ఎన్ని కష్టాలు పడిందో, కష్టాలు అనే కంటే కూడా ఎంత కష్టపడింది. కష్టాలు వేరు, కష్టపడటం వేరు. అంటే కష్టపడి తన గోల్ రీచ్ అయింది. ఆ క్రమంలో ఎన్నో కష్టాలు కూడా వచ్చి ఉండొచ్చు. అందులో పాపం ఆ అమ్మాయికి 16th ఇయర్లోనే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, అది తన యొక్క గోల్కి కానీ తన ఆశలకి కానీ అది ఎంతో అప్సెట్ అయ్యి ఉంటుంది. అరే ఒక్కొక్కళ్ళు అయితే అంత తొందరగా బయట పడలేరు, కృంగిపోతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి చిన్న వయసు అవడం వల్ల అయి ఉండొచ్చు, ఇంకా అంత జ్ఞానం లేకపోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ కూడా మరి ఆ అమ్మాయిని ధైర్యంగా ముందుకు వెళ్ళేలాగా చేసింది. తను కూడా స్వంతంగా కృంగిపోకుండా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ని, అవును కదా తల్లిదండ్రులు కరెక్టే చెప్తున్నారు కదా, నిజమే కదా అనుకుంటూ ముందుకు సాగింది. అటువంటి వాళ్ళకి విజయం వరిస్తుంది. నేను ఎప్పుడు ఒక కొటేషన్ అనుకుంటాను, నేను కూడా అది ఫాలో అవుతాను, చెప్తాను కూడా అందరికీ. ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినిన వాళ్ళు ఎవరు చెడిపోరు, ఎవరు ఓడిపోరు అనేది చరిత్రలో ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం, స్టిల్ చూస్తున్నాం. ఇది చూసి కూడా చాలామంది వినరు. చాలామంది తల్లిదండ్రుల మాట వినరు. వినకనే కదా బయట ఎన్నో జరుగుతున్నాయి మనకి. తల్లిదండ్రులు ఏది చెప్పినా సరే మంచే చెప్తారు, ఒక మంచి మార్గమే సూచిస్తారు. ఇప్పుడు నీ మెంటాలిటీ ఏంటో తల్లిదండ్రులకు తెలుస్తుంది.
తెలిసినప్పుడు వాళ్ళు ఒక దారి నిర్ణయిస్తారు, లేదా ఈ దారి కరెక్ట్ కాదు అని చెప్పగలిగినప్పుడు వీళ్ళు వినాలి. అంటారు కదా, మనం ఒక 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 టర్నింగ్లో బస్సు కానీ ఏదన్నా వెళ్తున్నప్పుడు అక్కడ ఏమని రాస్తారు, ఆగుము, ఆగి చూచి నిదానంగా వెళ్ళము. అవునా? అంటే ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ బ్రేకర్స్ కూడా అందుకే పెడతారు, స్లోగా వెళ్ళమని కదా. ఒక నిమిషం ఆగి మెల్లగా దాన్ని దాటుకుని వెళ్ళినట్టయితే మీకు ప్రమాదం అనేది రాదు. అదే కానీ ఏమైంది నేను దాన్ని దాటించగలనని చెప్పి రయ్యమని వెళ్తే ఏదైనా జరగచ్చు. ఆ టర్నింగ్లో వాళ్ళు రాస్తారు కూడా, డైవర్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అది ఇదని. అది మనం అదే తల్లిదండ్రులు చెప్పినప్పుడు అలాంటి చోట మనం ఆగాలి. ఆగి ఎందుకు చెప్పారని విని ఒక నిమిషం ఆలోచించి అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. మన సొంత విజ్ఞత కూడా అక్కడ ఉపయోగించాలి. తల్లిదండ్రులు దానికి సహాయం చేస్తారు, అది మన విచక్షణను అక్కడ ఉపయోగించాలి. నేను చెప్తా 14-15 సంవత్సరాలకే ఎప్పుడూ కూడా విచక్షణ కలిగి ఉండాలి. విచక్షణ వచ్చేస్తుంది, వచ్చే వయసు అది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి 16 ఇయర్స్కే అంత పెద్ద కంప్లైంట్లో నుంచి బయట పడింది అని అంటే తను కూడా ఆ ఏజ్కి ఎంతో విచక్షణగా విజ్ఞతగా ఆలోచించబట్టే, తల్లిదండ్రుల మాట వినబట్టే, భయపడకుండా కృంగిపోకుండా ఆ అనారోగ్యం నుంచి బయటపడి మళ్ళీ తన ప్రయాణం ముందుకి ఇక్కడి వరకు చేసింది, రాగలిగింది కదా. మరి ఆవిడ ఈ మధ్యలో ఎన్నో సాంఘిక కార్యకలాపాలు అంటే సోషల్ సర్వీస్ లాంటివి ఎన్నో చేసింది. తర్వాత తను ఎంతో దయతో ఉంటాను అని చెప్పింది. తర్వాత చిన్నపిల్లలతో ఉండడానికి కూడా తను ఎక్కువ ఇష్టపడతానని కూడా చెప్పింది. అది కూడా మనం చూసినట్టు నా క్లిప్పింగ్లో కూడా. అయితే మరి ఎన్నో తను అలవాటు చేసుకుని ఏది మంచి అని నిర్ణయించుకుని ఆ దారిలో తను వెళుతూ దాన్ని పాటించడం వల్ల ఇప్పుడు తను మిస్ వరల్డ్ అవుతానని తనకు అప్పుడు తెలీదు తనకి. నిజం చెప్పాలంటే తనకు వచ్చినటువంటి అనారోగ్యంలో చాలా కృంగిపోవాల్సిన స్థితిలో తను ఉంది. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మిస్ వరల్డ్ అవుతానని కలలు అప్పుడు కనుండదు. ఒకవేళ కన్నా సరే తను అనారోగ్యంగా ఉంది కాబట్టి ముందు దాంట్లో నుంచి ఎలా బయటపడాలి. చూడండి, ఏదైనా సరే ఫస్ట్ ఏది మనకి ఇప్పుడు ఆ పని చేయాలి, ఇక్కడ అవాంతరం అంతరాయం వచ్చినప్పుడు ముందు దీన్ని క్రాస్ చేయగలగాలి. దీన్ని మనం ఎలా క్రాస్ చేయాలి అని ముందు ఆలోచించగలగాలి. ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నామా, వీళ్ళు ఇలాగే చెప్తారు, వాళ్ళకేం తెలుసు, భరిస్తున్నది నేను, వాళ్ళకేం తెలుసు, ఇలా అనుకుంటూ ఉంటే కూపస్థమాండూకంలాగా అందులోనే అక్కడే ఉండి అందులో కృషించిపోవాలి. కానీ తను ఏం చేసింది, ముందు అందులోంచి బయటపడాలి. అది సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది, మంచిగా రికవర్ అయింది, మంచి హెల్త్ వచ్చింది. అప్పుడు తను స్టార్ట్ చేసింది తన జర్నీని, తన గోల్ వైపు ఎట్లా కదలాలి. ఇంకొకటి, సహజ సిద్ధమైనటువంటి ఇష్టాలు, సహజ సిద్ధమైనటువంటి కొన్ని ఏమంటారు డిజైర్స్ ఉంటాయి. అవి అంబిషన్ అనొచ్చు, లేకపోతే ఒక గోల్ అనొచ్చు, లేకపోతే ఒక పనిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని కానీ ఇష్టపడటం, ఇవన్నీ ఉంటాయి ఒక వ్యక్తికి సహజంగా. అవన్నీ కూడా తను ఆ క్రమంలో నడిచింది. అవి కూడా తనని ఈ స్థాయికి తీసుకురావడానికి దోహదమైంది. ఇప్పుడు బ్యూటీ ఆఫ్ బ్రెయిన్ అని రకరకాల టైటిల్స్తో చెప్పుకుంటున్నాం కదా. అంటే ఏంటో అందమైన, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి కంటే గొప్ప అందంగా ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు, అందులో ఉన్నారా లేదా? సమాధానం కూడా ఒక అందమే, అంతే కదా మేడం. మనసా వాచా కర్మణ అంటారు, అంతే కదా. మన మనసు ఎలా అయితే ఆలోచిస్తుందో, మనం ఎలా అయితే చేస్తున్నామో, మన బాడీ ఎలా అయితే దాన్ని నిరూపిస్తుందో, మనసా వాచా కర్మణ. తను తెలియకుండానే అవి బై బర్త్ నుంచి కూడా తను అలాగా జర్నీ సాగింది. తనకి సహజంగా వచ్చిన లక్షణాలు కొన్ని అయితే దాన్ని డెవలప్ చేసుకుంది తను. మధ్యలో తనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాతే కదా తనకు గోల్ అంటూ వస్తుంది. ఆ గోల్ వచ్చిన దగ్గర నుంచి అవి ఇంకా డెవలప్ చేసుకుంది తను. ఒక మంచి మార్గంలో నడిచిన వాడు ఎప్పుడైనా సరే విజయం సాధిస్తాడు. సరే, తను ఈ మధ్యలో ఎన్ని గోల్స్ తను పెట్టుకుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ అయితే తనకు ఒక గోలే. ఇంకా చిన్న చిన్న గోల్స్ తనకు ఉన్నాయని కూడా చెప్పింది. చెప్పినప్పుడు తను ఎంత వాటిని పాటిస్తూ వస్తే ఇప్పుడు మిస్ వరల్డ్కి వచ్చింది. అవి దీనికి దోహదం చేసినాయి కదా. అందుకే మనకి ఆవిడకి నేను అప్రిషియేట్ చేస్తున్నా. అభినందనలు మిస్ వరల్డ్ ఓపెల్ సుచాతకి, మిస్ వరల్డ్ అభినందనలు. అంటే మాటలే కాదు, చేతల్లో కూడా చూపించాలి అనేది ఆవిడ చెప్పిన ఒక సమాధానం యొక్క అర్థం అనుకోవచ్చు కదా మేడం. ఖచ్చితంగా. ఇంకా ఈ సమాధానం ఆవిడ చెప్పేటప్పుడు కూడా వాళ్ళ యాక్సెంట్ స్లాంగ్ వేరేగా ఉంటుంది, అయినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు లిప్ మూమెంట్ జాగ్రత్తగా వింటే.
చాలా చక్కగా చెప్పింది ఆవిడ. ఎటువంటి తలకాయ ఊపడం, చేతులు ఊపడం, బాడీ ఊపడం అలాంటి ఏమి లేకుండా మనసు నుంచి కళ్ళ ద్వారా చూపిస్తూ నోట్లో నుంచి చెప్పింది. ఎంత సాఫ్ట్గా చెప్పిందంటే నాకు బాగా చెప్పిన విధానం నచ్చింది. తర్వాత మాకు తెలుగులో కూడా చెప్పారు. సో అవును నిజమే ఇలాగే చెప్పింది ఆవిడ అని అనిపించింది. సో ఎవరమైనా సరే అహంకారంతో ఎగిరి పడకూడదు. ఏదైనా కొద్దిగా ఉందంటే అబ్బో ఇదే గొప్ప అని అనుకోకూడదు. ఏదైనా కొద్దిగా వచ్చిందంటే దాంట్లో కృంగిపోకూడదు. పక్క సొసైటీలో పక్క మనిషితో మనం ఎలా ఉండాలి, ఒక జాలి, దయ, కరుణ, ఒక ప్రేమ, ఇవన్నీ కూడా మనిషి పాటించాలి. మనం పాటిస్తుంటే పక్క వాళ్ళు కూడా అందులో నుంచి ఒక్క లక్షణమైన నేర్చుకునేటట్టుగా మనం ఉండాలి. ఆవిడ అదే చెప్పింది. ఏమనంటే పక్క మనతో ఉండేది మన తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు, ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి మనమే ఆదర్శమవుతాం. అంటే వాళ్ళంటే వాళ్లే కదా, మనతో త్రూఅవుట్ లైఫ్ జర్నీ అనేది ఉంటుంది. అనేక మందితో మనం జర్నీ చేస్తాము, మనకి తెలియకుండానే వాళ్ళకి మనం ఆదర్శం అవుతాం. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకోవాలి. అరే నీలో ఏముందిరా చూసి నేర్చుకోవడానికి అంటాం, కానీ అరే ఇందులో ఏదో ఉంది నేర్చుకోవాలి అనే విధంగా మనం నడుచుకోవాలి. ఈ అమ్మాయిలో ఏదో ఉంది, ఈ అబ్బాయిలో ఏదో ఉంది, ఈ వీళ్ళలో ఏదో ఉంది, మనం నేర్చుకోవచ్చు, నేర్చుకోతగ్గవి ఉన్నాయి అన్నట్టుగా మనం ప్రవర్తించాలి. కానీ మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ తెలిసిన అహంకారంతో ప్రవర్తిస్తే మాత్రం విజయం కాదు కదా, కనీసమైనటువంటి ఉనికి కూడా ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్. ఎనీవే మనం కూడా ఉప్పల్ సుజాతకి కంగ్రాచులేషన్స్ చెప్దాం సుమన్ టీవీ తరఫున. థ్యాంక్ యూ మ్యామ్.